చూశారు కదా, ఇది ఒక బార్ గేట్ లాగా ఒక చూశారు కదా, బెర్లిన్ వాల్ ఒకప్పుడు ఇక్కడ ఉండేది. దాని గుర్తుగా మీరు చూడొచ్చు ఈ మెమోరియల్ లాగా. అది కొద్దిగా ముందు చూపిస్తాను. సో చూడండి ఎంత బాగుంటుందో. మీకు చాలా మందికి తెలుసుంటుంది, బెర్లిన్ ఒక స్పెషల్ సిటీ. ఇక్కడ ఒక బెర్లిన్ వాల్ ఉండేది ఇది వరకు. అప్పుడు ఈస్ట్ బెర్లిన్, వెస్ట్ బెర్లిన్ అని ఉండేటిది. ఈస్ట్ బెర్లిన్ నుంచి వెస్ట్ బెర్లిన్కి వెళ్ళాలంటే కొన్ని చెక్ పాయింట్స్ ఉండేటివి అప్పుడు. సో ఆ భాగంగా ఇక్కడ ఒక గుర్తుగా ఇక్కడ ఒకటి ఉంది, చెక్ పాయింట్ చార్లీ అంటారు. చూడండి, సో మనం అక్కడికి వెళ్తున్నాము. ఆడకెళ్ళి ఎట్టుంటుందో ఏందో, అప్పుడు ఏ విధంగా ఉండేదో ఆ చెక్ పాయింట్ అన్నీ చూద్దాం పదండి. లెట్స్ గో. చూడండి, వాటర్ తాగాలంటే హ్యాపీగా వాటర్ తాగేయచ్చు, ఫ్రెష్ వాటర్. చూశారు కదా, ఆర్మీ. ఇక్కడ ఒక స్పెషాలిటీ ఉంది. ఈ అక్కడికి వెళ్ళి మాట్లాడుకుందాం రోడ్ క్రాస్ చేసి. చూశారు కదా, ఇది ఒక బార్ గేట్ లాగా ఒక చెక్ పాయింట్. సో చూడండి, మెమోరియల్స్. అప్పట్లో చెక్ పాయింట్ ఇక్కడ ఉండేది. అంటే ఇటు సైడ్ అంతా వెస్ట్ బెర్లిన్ ఉండేది, ఇటు పక్క అంతా ఈస్ట్ బెర్లిన్ ఉండేది. సో ఈస్ట్ బెర్లిన్ నుంచి ఇటు వెస్ట్ బెర్లిన్కి రావాలంటే ఇక్కడ ఒక చెక్ పాయింట్ ఉండేది. అటు పక్కంతా అమెరికన్స్ వాళ్ళు ఉండేటోళ్ళు, ఇటు పక్క సోవియట్ చేతిలో ఉండేది. అక్కడ కూడా చూడొచ్చు. పోయి చూద్దాం పదండి. ఇక్కడ చూడండి, యు ఆర్ లీవింగ్ ద అమెరికన్ సెక్టార్ అంటే అటుపక్క రష్యన్ది ఉండేది. అటు తిరిగి చూద్దాం పదండి. అక్కడ చూడండి, యుఎస్ ఆర్మీ అని కూడా ఉంది. మీకు కనిపిస్తే ఇక్కడ చూడండి, యు ఆర్ ఎంటరింగ్ ద అమెరికన్ సెక్టార్, క్యారింగ్ ద వెపన్స్ ఆఫ్ డ్యూటీ ఫర్బిడెన్, ఒబే ద ట్రాఫిక్ రూల్స్. చూసారా? సో ఇటు పక్కంతా ఇది వరకు ఎస్పెషల్లీ ఈస్ట్ బెర్లిన్ ఉన్నప్పుడు ఇదంతా సోవియట్ చేతుల్లో ఉండేది, ఇటు పక్కంతా అమెరికన్స్ చేతుల్లో ఉండేది. సో ఆ విధంగా అప్పట్లో ఉండేది. సో దాని గుర్తుగానే ఇక్కడ యుఎస్ ఆర్మీ చెక్ పాయింట్ ఉంది. చూడండి, ఇక్కడ చూసారంటే మీకు క్లియర్గా కనిపిస్తుంది యుఎస్ ఆర్మీ చెక్ పాయింట్. ఈ చెక్ పాయింట్ చూడండి ఒకసారి, ఇదంతా కాపీ అన్నట్టు. అప్పట్లో చెక్ పాయింట్ లాగా మ్యూజియంలో అయితే ఒరిజినల్ది ఉంది. ఆడ చూడండి, కావాల్సి వస్తే అమెరికన్ ఫ్లాగ్ కూడా ఉంది. సో అది మీరు ఎప్పుడైనా కానీ బెర్లిన్కి వస్తే ఇది ఖచ్చితంగా చూడండి. చూడండి, అక్కడ సోల్జర్ కూడా, జాన్ ఎఫ్ కెనడీ ఉన్నారు కదా అమెరికన్ ప్రెసిడెంట్, తను కూడా ఇక్కడికి వచ్చారు. ఒకానొక టైంలో మొత్తం సోవియట్ ఆర్మీ అక్కడ ఫుల్గా యుద్ధ ట్యాంకర్లతో వచ్చినప్పుడు ఇక్కడ అమెరికన్ ఆర్మీ అంతా రెడీగా ఉన్నింది. ఫైటర్ ట్రక్లు అట్ట అంటారు కదా వాటితోటి. సో చాలా గొప్ప చరిత్ర, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది తెలుసుకుంటే, చాలా బాగుంటుంది. కానీ ప్రస్తుతం చూడండి, ఒకప్పుడు ఆ బెర్లిన్ వాల్ అది ఉన్నప్పుడు, కానీ ప్రస్తుతం చూడండి అంతా డెవలప్డ్. ఇది ఇంకా ప్రస్తుతం దీన్ని మిటే అంటారు, అంటే సెంటర్ ఆఫ్ ద సిటీ. ఇది చూడండి, అందరూ ఫోటోగ్రాఫ్స్ తీసుకోవడం. సో టూరిజం ప్లేస్ కదా, ఆబ్వియస్లీ అందరు ఇంకా ఫొటోస్ తీసుకుంటూ ఉంటారు. సో దీన్నే చెక్ పాయింట్ చార్లీ అంటారు. చూడండి, ఇది సెంటర్ ఆఫ్ ద సిటీ బేసిక్గా. ఇంకా కొన్ని మెమోరియల్స్ అక్కడ రాస్తున్నారు కూడా, అది కూడా కొద్దిగా చూపిస్తాను. సో టూరిజంకి కానీ వస్తే ఖచ్చితంగా రాండి ఇక్కడికి, చాలా బాగుంటుంది, ఎంజాయ్ చేయొచ్చు. ఇప్పుడైతే మంచి కాఫీ షాప్లు అన్నీ ఉంటాయి ఇక్కడ. రోడ్ క్రాస్ చేద్దాం. చూడండి, సో ఒకప్పుడు ఏంటంటే ఇదిగో టికెట్స్ ఇక్కడ ఎంట్రన్స్కి. ఒకప్పుడు ఈస్ట్ బెర్లిన్, వెస్ట్ బెర్లిన్ ఉన్నప్పుడు వాళ్ళు అమెరికన్సు, బ్రిటిషు, ఫ్రాన్స్ ముగ్గురు కలిసి వెస్ట్ బెర్లిన్ సైడ్ ఉండేటోళ్ళు. వాళ్ళు రూల్ చేస్తుండేవాళ్ళు, అంటే వాళ్ళ చేతుల్లో ఉండేటిది. ఇటుపక్క ఈస్ట్ బెర్లిన్ మొత్తం
ఈస్ట్ సైడ్ బెర్లిన్ మొత్తం సోవియట్ చేతుల్లో ఉండేది. ఈస్ట్ బెర్లిన్ పీపుల్ వెస్ట్ బెర్లిన్లోకి రాకుండా అప్పట్లో గోడలు ఉండేవి. దానికి ఇప్పుడు చూసారు కదా చెక్ పాయింట్, ఇప్పుడైతే ఏదైతే చూపించానో చెక్ పాయింట్ చార్లీ అది. సో చెక్ పాయింట్ చార్లీ అని ఎందుకు వచ్చిందంటే, చార్లీ అనేది సి ఉంది కదా, సి అనేది ఆల్ఫాబెట్స్, ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్లో సి ఉంటుంది కదా, ఫొనెటిక్స్లో అట్ట సి, ఇంకోటి ఆల్ఫా ఒకటి బ్రేవో, అవి కూడా చెక్ పాయింట్స్ ఉండేది, కానీ ఇది చెక్ పాయింట్ చార్లీ. ఇది మొత్తానికి ఈ వీడియో వస్తే ఇక్కడ మ్యూజియంలో కూడా చూడండి, ఇంకా మీకు బాగా హిస్టరీ అంతా తెలుస్తుంది. జనరల్గా మ్యూజియంలో వీడియోలు తీయకూడదు కాబట్టి నేను తీయలేను, అది మ్యాటర్. చూసారు కదా బెర్లిన్ వాల్ ఒకప్పుడు ఇక్కడ ఉండేది, దాని గుర్తుగా మీరు చూడొచ్చు ఈ మెమోరియల్ లాగా. అదే బెర్లినర్ మోవర్ 1961 నుంచి 1989 వరకు ఉంది. ఈ గోడ ఇటు ఉంది కదా, ఇది సిటీ మొత్తం చూడొచ్చు. ఎక్కడైతే సపరేషన్ ఉంటుందో ఈస్ట్ బెర్లిన్ వెస్ట్ బెర్లిన్ అని, ఇప్పుడు గోడను మొత్తం పగలగొట్టారు కాబట్టి ఈ విధంగా. సో బెర్లిన్ వాల్ గుర్తు ఎక్కడుందో అది ఇంకొక వీడియోలో చూపిస్తాను. ఇది ఈ వీడియోకి. నాకు తెలిసి మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటా. నచ్చితే మీ ఫ్రెండ్స్కి కూడా చూపించండి, కొద్దిగా హిస్టరీ కూడా తెలుస్తుంది. అది ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బాయ్ బాయ్.